హాయ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఇవాల్టి వీడియోలో చెప్తాను. తర్వాత ఎర్లీగా ఇదిగోండి మార్నింగ్ రొటీన్ లాగ్ టేస్టీగా ఉండే ఇడ్లీ, అది బియ్యంతో మనం చేస్తుంటాం కదండీ! అలా ఇడ్లీ, తర్వాత టేస్టీగా ఉండే బచ్చలాకు పప్పు, మార్నింగ్ రొటీన్ వ్లాగ్‌తో పాటు ఆఫ్టర్‌నూన్ రొటీన్ వ్లాగ్ కమ్మనైన వంటతో మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఎంటర్‌టైనింగ్‌గా ఉండడమే కాకుండా మంచి యూజ్‌ఫుల్‌గా మంచి టిప్స్‌తో ఉంటుందనమాట. ఇంకా ఇన్నాళ్ళు వీడియో పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే అండి, ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేస్తూ మీతో మాట్లాడతాను. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తుంటాను గనక మున్ని అయితే రాలేదు. అందుకని నేనే ఎర్లీ మార్నింగ్ చూడండి, ఎక్కడ సోఫాలో అన్ని కవర్లు, దిండు కవర్లు అన్నీ అలాగనే ఉన్నాయి. అవన్నీ నీట్‌గా సర్దేసి ఇప్పుడు ఇల్లంతా మాప్ పెట్టాలి. ఇన్ని రోజులు నేను వీడియోస్ దగ్గర దగ్గర వారం పైనే అయిందండి. చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని, మీ కామెంట్స్‌ని. అయితే నిన్న బాబు బర్త్‌డే అని చెప్పేసి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసరికి మీరు చాలామంది రెస్పాండ్ చేసి హ్యాపీ బర్త్‌డే విష్ణు అని పెట్టారు. చాలా థాంక్స్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి ఉన్నందుకు నేనెంతో అదృష్టంగా ఫీల్ అవుతుంటానండి. ఇంకా ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే అండి, మామయ్య చనిపోయి 11 నెలొచ్చింది కదండీ! అందుకనేసి ఇల్లంతా క్లీన్ చేయాలని చెప్పేసి దగ్గర దగ్గర వారం అవుతుందండి. ఇల్లంతా క్లీన్ మొత్తము బూజు తీయడం దగ్గర నుంచి, కబోర్డ్స్ డీప్ క్లీన్ చేయడం దగ్గర నుంచి, తర్వాత గోడలన్నీ మామూలుగా అయితే పెయింట్ అందు వేస్తారంట. మాకైతే అలా పెయింటింగ్ అందు వేసేదేం లేదని చెప్పారు. అందుకని గోడలతో సహా స్విచ్ బోర్డ్‌లు, డోర్లు, గోడలు అన్నీ నీట్‌గా తుడిపించేసరికి ఇన్ని రోజులు టైం తీసుకుందండి. ఇంగ తర్వాత నిన్నంతా హాల్ అంతా క్లీన్ చేశాను. కానీ ఎక్కడివి బట్టలు అక్కడనే ఇదిగోండి దిండు కవర్లు, దిండ్లు అలాగనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అమ్ము ఇక్కడనే వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదండీ! అందుకనేసి తన ల్యాప్‌టాపు, అలాగనే వర్కింగ్ బ్యాగ్ అన్నీ అలాగనే ఉంటాయి. అవన్నీ ఇదిలిచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇటువైపు సోఫా కవర్లన్నీ ఇదిలిచ్చేసి నీట్‌గా సర్దేశాను. తర్వాత ఇటువైపు అమ్ము ఇదిగోండి ల్యాప్‌టాపు, బ్యాగు, చార్జరు అన్నీ ఇక్కడనే ఉంటాయి గనుక అవి కూడా ఇదిలిచ్చేసి నీట్‌గా సర్దిన తర్వాతనే ఇల్లంతా మాప్ పెడుతూ ఉంటానండి. మనకెన్ని పనులున్నా గానీ, ఎర్లీ మార్నింగ్ ఇలా మనం పని చేసుకునేసి, పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి నేనైతే. ఇవాళైతే మున్ని రాలేదనమాట. కొంచెం లేట్ అవుతుందని చెప్పింది. అందుకనేసి కింద వరకు నీట్‌గా తుడిచేసి, పూజ చేసుకున్న తర్వాత తనొచ్చిన తర్వాత కావాలంటే పైనంతా క్లీన్ చేస్తది కదా అని చెప్పేసి ఇదిగోండి, అంతా నీట్‌గా ఇలా అరేంజ్ చేసేసి, కసు ఊడ్చేసి, నీట్‌గా మాప్ పెట్టానండి. తర్వాత త 3 డేస్ బ్యాకే అండి ఇదిగోండి బ్యాంబూ ప్లాంట్ అలా తీసుకొనొచ్చాము. దానికిప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదని కొంచెం వాటర్ స్ప్రే చేశానండి. తర్వాత ఇక్కడున్న టీపాయ్ అన్నీ గూడా నీట్‌గా తుడిచేశాను. ఇంకిప్పుడు ఫస్ట్ హెడ్ బాత్ చేసి, పూజ చేసి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి. టైమొచ్చేసి 6:30, 7 కావచ్చిందండి. ఎండ బీభత్సంగా వస్తుందండి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంగ రేపు నెల అలా ఎండలు ఎలా ఉంటాయో కదండీ! ఇంగ పూజ కూడా చేశాను. ఇదిగోండి దేవుళ్ళందరిని ఇలా కొన్ని పువ్వులతో ఇలా అలంకరించేసి పూజ చేశానండి. ఎక్కువగా పువ్వులు లేవనమాట. ఇంకా పూల వాళ్ళు రాలేదు. ఫ్రిడ్జ్‌లో ఉన్న పూలతోనే ఇలా అలంకరించేసి ఇలా పూజ చేశానండి. ఇంగ ఇక్కడి ఇండ్లయితే మాత్రం ఆల్మోస్ట్‌గా డీప్ క్లీన్ అయిందండి. ఇంగ బాబు బెడ్ ఉందనమాట. బెడ్‌నొక్కటి నీట్‌గా క్లీన్ చేసేసి బెడ్‌షీట్ మార్చితే సరిపోతుందండి. ఇంగ తర్వాత ఊరికెళ్ళాలి. ఊర్లో గూడా 2 రోజులు టైం పడుతుందనమాట. ఇల్లంతా క్లీన్ చేసేసి అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఇంగ అక్కడికి అయిపోయినట్లు లెక్కనమాట. తర్వాత కలశం ఏర్పాటు చేసుకునేసి ఏ గుడి దర్శనానికైనా వెళ్ళొచ్చండి. ఇదిగోండి ఇలా పూజ చేశాను. ఇంక తర్వాత కిచెన్ రూమ్‌లోకొచ్చాను. ముందు రోజు నైటే ఇడ్లీ పిండనేది గ్రైండర్‌కి వేశాను. ఇడ్లీ రైస్‌తో ఇడ్లీ పిండండి. ఈ విధంగా పర్ఫెక్ట్ రేషియోతో కనుక మనం ఇడ్లీ పిండి తయారు చేసుకున్నామనుకోండి, ఇడ్లీలు మృదువుగా సూపర్ సాఫ్ట్‌గా వస్తాయి. టేస్ట్ చాలా బావుంటాయండి. నార్మల్‌గా ఇడ్లీ రైస్‌తో మనము ఇడ్లీలు చేస్తే ఒకసారి రబ్బర్ లెక్క అవుతుంటాయి గదండీ! అలా కాకుండా చాలా బావుంటాయండి. ఇలా ఇడ్లీ రైస్‌తో ఇడ్లీలు మా కర్నూలు సైడ్ తక్కువండి. తిరుపతి సైడు, తర్వాత అరుణాచలంలో ఎంత బావుంటాయంటే అండి, వేడి వేడి ఇడ్లీలు ఒక్కసారే అరుణాచలం వెళ్ళినా గాని తిన్నాం గానీ, చాలా బాగా గుర్తుందనమాట. ఆ టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటాయి. ఇంగ పప్పుల చట్నీకి స్టవ్ మీద వేశాను. తర్వాత పాలు స్టవ్ మీద పెట్టేశాను. ఇంగ ఫస్ట్ ఇడ్లీ పిండి కలపాలండి. మనం సెపరేట్‌గా వంట సోడా అంత ఏం వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ముందు రోజే గ్రైండర్‌కి వేసి అలాగనే బయట పెట్టాను గదా! పిండి కొంచెం బాగా పొంగింది చూడండి. తగినంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా పర్ఫెక్ట్ రేషియో అంటూ ఏం లేదండి. మనం ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 4 కప్పులు ఇడ్లీ రైస్ సెపరేట్‌గా నానబెట్టాలి. ఇడ్లీ రైస్‌లో ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మెంతులు వేసుకున్నామనుకోండి, టేస్ట్, హెల్త్‌కి హెల్త్ అనమాట. ఇంగ తర్వాత ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసి వాటర్ పోసాను. అవి కాగే లోపల ఇక్కడ ఇడ్లీ ప్లేట్‌లలో ఇడ్లీ పిండనేది వేస్తున్నానండి. ఈ ఇడ్లీ పాత్ర దగ్గర దగ్గర సంవత్సరం పైనే అయింది తీసుకునేసి. అప్పుడు వీడియో కూడా షేర్ చేశాను చూడండి. ఇడ్లీ పాత్ర అయితే చాలా బావుంది కానియండి, 6 ప్లేట్‌లది తీసుకొనుంటే బావుండేది కదా! అనిపిస్తుందనమాట. అత్తయ్య మేమందరం ఉన్నప్పుడు ఈ ఇన్ని ఇడ్లీ సరిపోవండి. నెక్స్ట్ బ్యాచ్ వేయాల్సొస్తుంటుంది. ఇంగ ఇడ్లీలయితే రెడీ అయిపోయాయి. మనము ఇడ్లీ రైస్‌తో తయారు చేసిన ఇడ్లీలు వెంటనే ఇలా తీసిన వెంటనే మనము తీయకూడదండి. గరిటెకి తీస్తే గనుక అంటుకుంటూ ఉంటాయి. ఇలా కాసేపు చల్లారిన తర్వాతనే మనం తీస్తే గనుక నీట్‌గా వస్తాయండి.
ఇదిగోండి చూడండి ఎంత బాగా పొంగాయో కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఎంతమంది ఇలా ఇడ్లీ రైస్తో ఇడ్లీ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎప్పుడో డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట ఇడ్లీ రైస్. అలాగనే ఉంటే ఇంకా ప్రిపేర్ చేశాను. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండితో ఇలా ఇడ్లీలు చేయొచ్చు, తర్వాత దోశ కూడా చేయొచ్చండి. ఏమంటే కొంచెం మనం షుగర్ వేసి కలిపి చేసామనుకోండి దోశలు కూడా మంచి రంగులో వస్తాయి. ఇంకా ఇవాళ అయితే సాంబార్ అంది ఏం చేయలేదండి. కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి ఇలా పప్పుల చట్నీ చేశాను. అందులో కాంబినేషన్ గా పల్లీల పొడి కొంచెం నెయ్యి వేసి చేశాను. ఇది చూడండి ఇడ్లీలు ఎంత సూపర్ సాఫ్ట్ గా ఉన్నాయో. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ రేషియోతో ఇడ్లీ రైస్ అలాగనే మినపప్పు నానబెట్టేసి ఇలా ఇడ్లీ పిండి తయారు చేసుకునేసి ఇడ్లీ చేశారనుకోండి చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి బచ్చలాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం వస్తా? నాకైతే చాలా ఇష్టం. అసలు ఇంతకు ముందు ఎప్పుడు వస్తుందా, ఎవరైనా తెస్తే బాగుంటుంది అనిపించేది, కానీ ఎవరు వీధిలోకి ఎవరు తేవట్లా. ఇంకా మార్కెట్కి వెళ్ళి అంత ఏం అక్కడ కూడా అంత దొరకదు. కానీ ఇంత బాగా పెరిగిందో కదమ్మా. నేను ఒక వీడియో షేర్ చేశాను కదండి, ఇట్లా తీగ కట్టాను అనేసి. కొంచెం లోపలికి ఇంకా మొక్కలు మధ్యలో ఎక్కువ ఆకుండింది అనమాట, అదంతా తెంపుకొచ్చానండి. ఎర్రబచ్చలాకండి, పచ్చిమిర్చి, ఎర్రబచ్చలాకు, టొమాటో పప్పు ఇవాళ. ఇంకా కందిపప్పు అలాగే పచ్చిమిర్చి బాగా నీట్గా కడిగేసానండి. ఇప్పుడు తగినంత పసుపు అనేది వేస్తున్నాను. కందిపప్పుతో పాటు మనం కొంచెం శనగపప్పు వేసి ప్రిపేర్ చేసామనుకోండి పప్పు చాలా కమ్మగా ఉంటుంది. గోంగూర పప్పు కానీ లేకుంటే చింతాకు పప్పు కానీ చాలా టేస్టీగా వస్తుంది. కొన్ని శనగపప్పు, మళ్ళీ ఎక్కువ అవసరం లేదనమాట. ఇప్పుడైతే ఓన్లీ కందిపప్పు ఒకటి యాడ్ చేశాను, తర్వాత పసుపు వేసాను, తగినన్ని టొమాటోస్, అలాగే ఒక ఆనియన్. టొమాటోస్ అంటే ఒక 3 చిన్న సైజ్ టొమాటోస్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆకుకూర యూజ్ చేస్తున్నాం కనుక. బచ్చలాకు కూడా నీట్గా కడిగేసిన తర్వాత ఆకు అలాగనే వేసామనుకోండి సరిగా మెదిపేటప్పుడు మెదగదు కనుక కొంచెంగా ఇలా తుంచేసానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను, తర్వాత కొంచెం చింతపండు. అంతే. వంట చేసేటప్పుడు ఏవేవి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ అలాగనే మనం సర్దేసుకున్నాం అనుకోండి కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను మ్యాగీ చేసుకున్నా కూడా నేను కూడా నీలానే సర్దేస్తాను మా. అలవాటు అయిపోయింది అమ్మకు కూడా. అవును. ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనము కుక్కర్ లిడ్ ఉంటుంది కదండి, లిడ్ కూడా కొంచెం ఆయిల్ అనేది వేసామనుకోండి పొంగిపోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ విజిల్ ఉంటుంది కదా, విజిల్ ప్లేస్ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇట్లా సైడ్ వెంట ఇలా రాసినా కానీ పప్పు ఉడికేటప్పుడు పొంగు వచ్చేటప్పుడు ఇలా నూనె ఉంటుంది కనుక పొంగు అనేది రాకుండా ఉంటుంది. స్టవ్ మీద పెట్టేస్తాను. ఈ కందిపప్పు తొందరగానే ఉడికిపోతాయండి, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. అందుకని ఎక్కువ ఎసురు కూడా పోయలేదు. ఇంకా పప్పు కుక్కర్ విజిల్ వచ్చింది, తర్వాత మెరిపేసానండి. ఇంకా తాలింపు కూడా వేసేసాను. కొంచెం ఎక్కువ ఆనియన్స్, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చికరివేపాకు, ఎండుమిరపకాయలతో తాలింపు. ఇలా కొంచెం బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. అలాగే వీధి చివరి వరకు గుమాలింపు అనేది వస్తుంది. వెంటనే మిక్స్ చేయకుండా అలా మూత పెట్టేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకుంటుంది. ఇంక ఇందులోకి వడియాలు కావాలి కదా, వడియాలు అంటే బొంగులు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి. అందుకనేసి బయటకు వెళ్ళినప్పుడు మొన్న విశాల్ మార్ట్కు V-Martకి వెళ్ళాం కదా, అప్పుడు బొంగులు ప్యాకెట్ తీసుకొని వచ్చాను. అవి వేయించాలి. ఇప్పుడే టైం కాలేదనమాట మధ్యాహ్నం లంచ్కు, అందుకని కొంచెము బాబు బెడ్రూమ్ క్లీన్ చేయాలి. బెడ్ అంతా కొంచెం డస్ట్ పడినట్టుగా ఉందనమాట, బెడ్షీట్ మార్చాలి, అలాగే బెడ్ క్లీన్ చేయాలి. ఇంకా అంతలోపు లంచ్ టైం కూడా అవుతుంది, అప్పుడు బొంగులు వేయిస్తాను. ఇంకా రండి, వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కనుక ఎక్కువ టైం కూడా తీసుకోదు. సింపుల్గా ఈజీగా మనం బెడ్రూమ్ కనుక ఇలా క్లీన్ చేసామనుకోండి లైఫ్ వస్తుంది, ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటుంది. రండి విష్ణు బెడ్రూమ్లోకి వెళ్దాం. మనం నెలకోసారి కానీ 2 నెలలకోసారి కానీ బెడ్రూమ్ కనుక క్లీన్ చేస్తున్నాం అనుకోండి లైఫ్ వస్తుంది. బెడ్ అలాగనే బ్యాక్టీరియా అది ఏం లేకుండా ఉంటుందండి. చూడండి ఎక్కువ డస్ట్ అంటూ ఏం లేదనమాట. కానీ నేనైతే 1 మంత్కి ఒకసారి ఇలా పాండ్స్ పౌడర్ కానీ లేకుంటే కానీ మన ఇంట్లో వంట సోడా ఉంటుంది, వంట సోడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనం క్లీన్ చేయొచ్చు. లేకుంటే ఏదైనా బ్రష్ ఉంటుంది చూడండి, బ్రష్తోనే కానీ కొంచెం అట్లా పౌడర్ చల్లిన తర్వాత నీట్గా రబ్ చేసినట్టుగా తీసేసి మళ్ళీ కొంచెం ఏదైనా క్లాత్ తుడిచేస్తే సరిపోతుంది. మా ఇంట్లో ఎలాగో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కనుక ఇది యూజ్ చేస్తున్నాను. పాండ్స్ పౌడర్ కానీ లేకుంటే కనుక వంట సోడా కానీ మీరు తీసుకునేసి మొత్తంగా ఇలా చల్లేసేయాలండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, అందుకనేసి చెమ్మ వస్తుంటాయి బెడ్లు కూడా.
అలాంటప్పుడు ఇలా పాండ్స్ పౌడర్ చల్లేసి చెమ్మ అనేది పీల్చుకుంటుంది, అది కూడా పీల్చుకుంటుంది. కొంచెం ఎక్కువగానే ఇలా పౌడర్ అనేది చల్లేసేయాలి. ఇంకా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి నేను దగ్గర దగ్గర 5 years బ్యాక్ తీసుకున్నానండి. ఈకో గ్రీన్ అండి. ఇది 5,000 6,000 పడింది. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంది. వెయిట్ అయితే మరీ వెయిట్ కాలేదు, కానీ మనం యూజ్ చేసేదానికి అనుకూలంగానే ఉంటుంది, కానీ కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎలా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. బెడ్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వితిన్ 10 minutes అండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, కానీ కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది అనమాట. సౌండ్ అలాగనే ఉంది, ఎక్కువగా హీట్ అవుతుంది. అయితే డస్ట్ అంతా చూడండి ఎంత కలెక్ట్ అయిందో ఇక్కడ. పౌడర్తో పాటు అంతా ఏదైనా కానీ డస్ట్ అంతా వచ్చేస్తుందండి. ఇంకా బెడ్షీట్ వస్తాను. ఎందుకండి బెడ్ అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్ కూడా వేసేసాను. ఈ విధంగా మనం బెడ్ క్లీన్ చేసుకుంటే కనుక ఎన్ని రోజులున్నా బెడ్ బ్యాక్టీరియా అనేది లేకుండా లైఫ్ వస్తుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ విధంగానే బెడ్ అనేది క్లీన్ చేసుకోండి. ఇది చూడండి. ఇంకా పప్పు కూడా గిన్నెలోకి తీసాను చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పినట్టుగా చిన్నపాటి టిప్స్తో మీరు కూడా ఈ విధంగా పప్పు అనేది ప్రిపేర్ చేయండి. అంటే పప్పు తెలుసులేండి, బచ్చలాకు పప్పు. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి మీరు చేసినట్టుగా ట్రై చేస్తాను. ఇంకా బొంగుల కోసం అనేసి ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేశానండి. అసలు నాకు ఇవి ఎంత ఇష్టమో. చిన్నప్పుడు పిల్లలకి ఇవి ఎక్కువగా చేసేదానండి. ఇవి ఇంకా చిన్న బొంగులు అండి. ఇంకా పెద్ద సైజు బొంగులు కూడా ఉంటాయి కదా. మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. మొన్న 2 ప్యాకెట్స్ తెచ్చానండి. అమ్మకు బాబుకు చాలా ఇష్టం. ఇంకా ఊరిమిరపకాయలు అందున్నా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఊరిమిరపకాయలు అంటే వేయించట్లేదండి. కొంచెం గుర్తులో నససా ఉంటుంది, అందుకని ఓన్లీ బొంగులు ఒక్కటే వేస్తున్నాను. డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా గడ్డలో వేసుకునేసి ఆయిల్లో వేసామనుకోండి, ఆయిల్ చిట్లకుండా కూడా ఉంటుంది. ఇంకా సరిపోతాయేమో. సరిపోతాయా అవి? అన్నీ తీయాలనుకుంటే కొన్ని మాడిపోతాయి. ఏం కాదు, తీసి నెయ్యి తాలింపే పెట్టాను కనుక ఇంక ఎక్స్ట్రాగా నెయ్యి అంటూ వేయట్లేదండి. కొంచెం ఎక్కువగా ఇలా పప్పు కలుపుకొనేసి ఇలా బాగా మిక్స్ చేసుకొనేసి బొంగులు తీసుకొని సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా చిన్నపాటి టిప్స్తో బచ్చలాకు పప్పు బొంగులు ఎలాగో తెలుసులేండి. ట్రై చేసి తిని చూసి ఎలా వస్తుంది కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా మీరు చేసినట్టుగా నేను ఒకసారి ట్రై చేస్తాను. ఆహా, ఓహో అనేటట్టుగా ఉంది. అలాగే వాళ్ళ వీడియో అయితే మీద యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో ఏం లంచ్ ప్రిపేర్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.